బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎపిసోడ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదంటోంది కేంద్రం. ధర్మేంద్రను టచ్ చేస్తే మోదీకి కూడా రాజకీయ ప్రమాదమేనా? ఒడిశాను ఒంటి చేత్తో గెలిపించింది ధర్మేంద్రేనా? ధర్మేంద్రతో రాజీనామా చేస్తే ఒడిశా బీజేపీ నుంచి జారిపోతుంది, ఒడిశా బీజేపీ చేతుల నుంచి జారిపోతుంది అనే భయం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో ఉందా? అందుకే కేంద్ర మంత్రివర్గంలో ధర్మేంద్రను ఎవరు టచ్ చేయలేకపోతున్నారా? ధర్మేంద్రను తప్పిస్తే జరిగే పరిణామాలేంటి? ధర్మేంద్ర రాజీనామా తప్ప సీజేపీ ఏమడిగినా చేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇవాళ శనివారం సీజేపీతో కీలక భేటీ ఉంది కేంద్రం. రెండో దఫా చర్చలు జరగబోతూ ఉన్నాయి. సీజేపీ 3 డిమాండ్లలో ధర్మేంద్ర రాజీనామా తప్ప మిగతా రెండింటికి ఒప్పుకుంది మోదీ సర్కార్ అంటూ తెలుస్తోంది. ధర్మేంద్ర రాజీనామాకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ కీలకమైన అప్డేట్ అందుతుంది. ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అనే మాట. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము బాధ్యతాయుతంగా పనిచేస్తాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోపాలు ఎక్కడున్నాయో జాబితా సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం. పేపర్ లీక్ చేసిన ముఠాను పట్టుకున్నాం. మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాం అంటూ ఉంది కేంద్రం. దానికి సంబంధించి మీరు చూడొచ్చు రీసెంట్గా వచ్చిన ఆ అప్డేట్ అంశం. ఇఫ్ వీ కెన్ గో ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి జూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు చూడొచ్చు నిన్న భేటీ తర్వాత కీలకమైన పరిణామం అది. అసలు ఏం జరిగాయి, ఐ థింక్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటూ ఉంటారు కదా, వాటికి సంబంధించి కీలకమైన అప్డేట్ రావాల్సింది పూర్తి స్థాయిలో. దాంతోపాటు నిన్న జరిగిన డెవలప్మెంట్ తర్వాత మీరు చూడొచ్చు సోర్సెస్ అని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ టర్మినేటెడ్ 47 అఫీషియల్స్ ఫ్రమ్ దేర్ సర్వీస్. Legal and criminal actions will also be taken and చెబుతూని against some of these officials. This is part of a complete overall of NTA that has been in controversy over proper leaks అని చెప్తున్న సందర్భం. సోర్సెస్ని కోట్ చేస్తూ ANI చేస్తున్న ట్వీట్ ఇది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే 47 మందిని టర్మినేట్ చేస్తుంది సర్వీసెస్ నుంచి. లీగల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ ఆల్సో తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద, కొంతమంది అధికారుల మీద. ఇదేంటి? దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కంప్లీట్ ఓవర్హాల్ ఆఫ్ NTA దట్ హ్యాస్ బీన్ ఇన్ కాంట్రవర్సీ ఓవర్ పేపర్ లీక్. NTAకి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న తరుణంలో ఇదొక భాగం మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు ధర్మేంద్రను టచ్ చేస్తే ప్రమాదం ఏంటి? ధర్మేంద్రను టచ్ చేస్తే ప్రమాదం ఏంటి? ఇక్కడ వినిపించే మాట ఏంటి? ది వెరీ ఫస్ట్ రీజన్, ధర్మేంద్ర ప్రధాన్ గత కొన్నేళ్లుగా ఆయన కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ గెలుపులో, ఒడిశా గెలుపులో కీలక పాత్ర పోషించింది. నవీన్ పట్నాయక్ని ఢీకొనవంటే ఆషామాషి విషయం కాదు అక్కడ. అటువంటిది నవీన్ పట్నాయక్ని ఢీకొని అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయించడంలో కీలక పాత్ర పోషించింది ధర్మేంద్ర ప్రధాన్ అనేది భారతీయ జనతా పార్టీలో చాలా విస్తృతంగా తెలిసిన మాట. అండ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇంకా విదితం అదే. సో అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని ఇప్పుడు పక్కన పెడితే ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేయొచ్చు? అండ్ రిమెంబర్, ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తిని పక్కన పెట్టినంత మాత్రాన ఇక్కడ జరిగే ప్రమాదం ఏంటి అంటే ఒక వ్యక్తిగా చూసే ప్రయత్నం జరుగుతూ ఉందా భారతీయ జనతా పార్టీ? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒడిశాకి సంబంధించి దాదాపుగా ఎంపీ సీట్లు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది అని భయపడుతూ ఉందా అనేది ప్రజెంట్ కీలకమైన అంశం. అండ్ దీంతోపాటు అభిజిత్ దీప్కే చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. ఏమని ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ది గవర్నమెంట్ ఈజ్ రివార్డింగ్ కరప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ. ప్రభుత్వం రివార్డ్ చేస్తోంది కరప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ, బదులుగా కరప్షన్ని రివార్డ్ చేయడం జరుగుతోంది. లాస్ట్ నైట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వాజ్ ట్రాన్స్ఫర్డ్. హీ వాజ్ రీప్లేస్డ్ బై అన్ IAS ఆఫీసర్ ఫ్రమ్ ది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హూ హ్యాస్ సివియర్ multi-crore కరప్షన్ ఛార్జెస్ అగెయిన్స్ట్ హిమ్. గత రాత్రి ఎడ్యుకేషన్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో IAS ఆఫీసర్ని తీసుకొచ్చారు. ఆయన ఎవరు? యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. ఆయన మీద హూ హ్యాస్ సివియర్ multi-crore కరప్షన్ ఛార్జెస్, ఆయనపై multi-crore కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఆయన్ని తీసుకొచ్చి ఈరోజు
ఎడ్యుకేషన్ సెక్రటరీ స్థానంలో కూర్చోబెట్టారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ద ఎంటైర్ క్రైసిస్ అరౌండ్ పేపర్ లీక్స్ అండ్ నీట్ వాజ్ అబౌట్ సిస్టమిక్ కరప్షన్. Replacing one bureaucrat with another facing serious corruption allegations is a direct insult to young people across India. The entire crisis around paper leaks and NEET was about systemic corruption. ఇది సిస్టమిక్ కరప్షన్లో భాగమే ఈ ఎంటైర్ క్రైసిస్ అనేది, పేపర్ లీక్ చుట్టూ జరిగిన ఎంటైర్ క్రైసిస్ అనేది. అండ్ నీట్ విషయంలో పేపర్ లీక్స్ అండ్ నీట్ వాజ్ అబౌట్ సిస్టమిక్ కరప్షన్. ఇది వ్యవస్థలో జరుగుతున్న అవినీతిలో భాగంగా మాట్లాడుతున్న సందర్భం. అండ్ రిప్లేసింగ్ వన్ బ్యూరోక్రాట్ విత్ అనదర్ ఫేసింగ్ సీరియస్ కరప్షన్ అలిగేషన్స్ ఇస్ అ డైరెక్ట్ ఇన్సల్ట్ టు యంగ్ పీపుల్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా ఉన్న యువతకు ఇది ఇన్సల్ట్ కింద, అవమానం. ఇది ఏమని, ఒక బ్యూరోక్రాట్ని సీరియస్ కరప్షన్ అలిగేషన్స్, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంకో బ్యూరోక్రాట్తో రీప్లేస్ చేయించడం అనేది భారతదేశ యువతకు ఇది అవమానం అంటూ ఉన్నారు అభిజిత్ దీప్కే. అండ్ లాస్ట్ లైన్ చూడొచ్చు, ఈజ్ దిస్ ద కాంప్రమైజ్ ద గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ us to accept? This is not accountability. We will not stop until Union Education Minister Dharmendra Pradhan resigns. This is a compromise the government expects us to accept. ఇదేనా ప్రభుత్వం మమ్మల్ని కోరుకుంటోంది? ఈ కాంప్రమైజ్ అయినా ఇది యాక్సెప్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇది అకౌంటబుల్, ఇది బాధ్యత ఏం కాదు, ఇది అకౌంటబిలిటీ ఏం కాదు. అండ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము ఆగము అంటూ ఉన్నాడు అభిజిత్ దీప్కే. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ. సో దీంతో పాటు ఇంకా ఏంటి పరిస్థితి, ఒడిశా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఎందుకంటే కీలకమైన సందర్భం. సో ఇటువంటి సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీ, బీహార్ ఎందుకు కీలకం అంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 20 స్థానాలు అనుకుంటా వాళ్ళు అక్కడి నుంచి సంపాదించుకుంది. అటువంటిది 290 అనుకుందాం. అటు ఇటుకి వెళ్తే మ్యాజిక్ ఫిగర్కి మళ్ళీ చేయి దాటిపోతారు కదా, ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంటుంది అప్పుడు. సో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కన్నా ప్రభుత్వం ఇరకాటంలో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలోచనలో పడుతుంది అనుకున్నప్పుడు పొలిటికల్ కోణంలో చూసినప్పుడు అక్కడెక్కడ అదర్ ఎడిషన్స్ అంటూ ఉంటాం, అవేం కనిపించట్లేదు. సో ఇటువంటి కీలకమైన సందర్భం. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ను, కీలకమైన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ఆయనను తప్పించాలి. ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేసినా, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ని క్యాబినెట్ నుంచి తొలగిస్తే వచ్చే ప్రమాదాల గురించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉందా? ఇది ప్రస్తుతం తీవ్రమైన క్వశ్చన్గా మారింది. సో మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కీలకమైన సందర్భంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి. కేవలం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రస్తుతం ఆయన ఉన్నారు, బట్ బిఫోర్ దట్ కొన్ని కీలకమైన అంశాల గురించి మాట్లాడుకున్నారు. అయితే క్యాబినెట్ నుంచి